ఆమె చెప్తారా? వారికి శ్రమలు విస్తరిస్తాయంట. దేవుడు చిత్తములో లేని పని చేస్తే శ్రమలు విస్తరిస్తాయంట. హల్లెలూయా. మన దేవుడు ఒక్కడే, ఆయన వంటి వాడు ఒక్కరును లేడు. ఆయన గొప్పవాడు, ఆయనను పిలిస్తే పలికేవాడుగా ఉన్నాడు. పిలవట్లేదు, మనము ఆయనని ఎత్తకట్లేదు. హల్లెలూయా. ఎత్తకనే మనము శ్రమల పాలైపోతూ ఉన్నాము. నువ్వు పిలిస్తే పలకకుండా ఉంటాడా దేవుడు? ఎవరైనా ఇలాగ ఉన్నారా? ఎవరైనా పిలిస్తే పలికే దేవుళ్ళు ఉన్నారా? లేదు. మన దేవుడు ఒక్కడే. ఆయన దగ్గర అంట భాగ్యం ఉన్నదంట, ఆయన దగ్గర ఐశ్వర్యం ఉందంట. ఆయనే రక్షణ కోటగా, నీకు క్షేమాధారముగా, నిన్ను భయభక్తుల్లో నడిపించే విధముగా, నిన్ను ఒక సుందరమైన దానిగా తయారు చేశాడు. నువ్వు ఉన్నావు, నా ద్వారానే నేను బ్రతుకుతున్నా అని అనుకున్నావా? సర్వం తీసివేస్తాడు. హల్లెలూయా. ఏది ఉన్నా లేకపోయినా గర్వము హృదయం ఉంటే అది పనికి రాదంట. హల్లెలూయా. గర్వం, చాలా మందికి గర్వపు మాటలు మాట్లాడతారు. ఎవరు? నీ దేవుడే మేలు చేస్తాడా? అవును, నా దేవుడే మేలు చేస్తాడు, నా దేవుడి వల్లనే నేను బ్రతుకుతున్నాను అని చెప్పాలండి. చాలామంది నువ్వెవరివి అని అంటే నేనా అని రాగాలు తీస్తారు. మీకు చెప్పే అధికారం లేదా నేను దేవుడి బిడ్డనని? హల్లెలూయా. మన దేవుడు అంటే ఏమనుకున్నారు? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన భూమిని ఆకాశాన్ని తలకిందులు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కలిగి ఉన్న నువ్వు కూడా ఆయన చేసిన అద్భుతాలు నీ ద్వారా కూడా చెప్పిస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన్ని పక్కన పెట్టి వేరే ఒక్కరిని అనుసరిస్తూ ఉన్నావు. అందుకే నీకు శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి. అందుకే అనేక బాధలు నీకు కలుగుతూ ఉన్నాయి. నువ్వెప్పుడైతే ఆయన ఆశ్రయిస్తావో, ఆయన పాదాల దగ్గర వేడుకుంటావో, అప్పుడు నీకు జవాబు వస్తుంది. హల్లెలూయా. నేను కరీంనగర్కి వెళ్ళాము. కరీంనగర్లో రూము కోసం వెళితే అక్కడ అంటున్నారు క్రిస్టియన్స్కి రూమ్ ఇవ్వరంట. హల్లెలూయా. క్రిస్టియన్స్కి రూమ్ ఇవ్వరంట. అసలు పాస్టర్లకు అంతకంటే ఇయ్యరంట. నేను అన్నాను, వాళ్ళు ఏం తప్పు చేశారు? వారు ఏం తప్పు చేశారు? వాళ్ళు ఏం పాపం చేశారు? నేను ఇంటికి వచ్చినాక దేవుణ్ణి అడిగాను, దేవా నువ్వు బొమ్మంటేనే కదా నేను పోయింది, అడగమంటేనే కదా అడిగింది, ఎందుకు ఇట్లా చేసావంటే వాళ్ళని మేము ఆడ బాగుపరిచే మాటలు మాట్లాడి దేవుని వైపు తిప్పుతామో అనని సాతానికి మంట పుట్టి అప్పటికే వాళ్ళల్లో దూరి వాళ్ళు ఇవ్వకుండా చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కూడా ఈ బాధను అనుభవిస్తున్నారు అనంటే, ఈ బాధకి జవాబు రావట్లేదు అనంటే, ఈ బాధ అయిపోయినాక సుఖం రాబోతుంది. ఆమె చెప్తారా? ఇంతటితో ఆగిపోలేదు మీ జీవితము, ఇంతటితో ముగించలేదు మీ బ్రతుకు. దేవుడు ఏదో ఒక బాధ వచ్చినప్పుడే దేవుడు ఆ బాధను మించిన అద్భుతము చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. అంతటికే దేవుణ్ణి విడిచిపెట్టద్దు. దేవుని ప్రార్థించడం మర్చిపోవద్దు. దేవుణ్ణి అడగాలి మనము, ఈ శ్రమ ఎందుకు వచ్చింది నాకు? నేను ఎక్కడ పడిపోయాను దేవా? నిన్నేమన్నా నేను పక్కకు పెట్టానా? నేను ఎవరిని ఆశ్రయించాను? నాకెందుకు ఈ శ్రమ వచ్చింది అని అడిగితే దేవుడు తప్పకుండా దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. ఆయన మనల్ని దర్శనాలతో మాట్లాడే దేవుడై ఉన్నాడు, స్వరముతో మాట్లాడే దేవుడై ఉన్నాడు, ప్రత్యక్షత ద్వారా మాట్లాడే దేవుడై ఉన్నాడు, ప్రేరేపణల ద్వారా మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఇదిగో మన కళలో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయనే ప్రత్యక్షమై మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఇంత బాగుగా మీకు దేవుని గురించి చెప్తుంటే దేవుణ్ణి ఎలా పక్కకు
గొప్ప సమాధానం సంపాదించుకోవాలి మనం. ఆమె చెప్తారా? ఆయన్ని ఆ శిలువ మీద అనేక రకమైన హింసలు పెట్టినప్పటికీ ఆయన నోరు తెరవలేదంట. హల్లెలూయా. నీకేదైనా శ్రమ వస్తే నువ్వెందుకు నోరు పారేసుకుంటున్నావు? నువ్వు ఇష్టం వచ్చినట్లుగా ఎందుకు మాట్లాడుతున్నావు? నా ఏం దేవుళ్ళే అనేస్తున్నారంట. హల్లెలూయా. అట్లా అనకండి. యోబు కూడా ఆయనకు వచ్చిన శ్రమలను బట్టి యోబు తట్టుకున్నాడండి. యోబు ఒక్క మాట కూడా అనలేదు. ఆయనని వేరే వాళ్ళని అనుసరించలేదు. ఈ లోకంలో ఏ దేవతలు లేవు, ఏ దేవుడికి మొక్కితే ఏ దేవుడు సహాయం చేయడు నాకు అనని ఆయన వేరే వాళ్ళ కాడకు పోలేదండి. హల్లెలూయా. యెహోవా ఇచ్చును, యెహోవానే తీసుకున్నాను, మళ్ళా దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఆయన క్షీణించిపోతున్న ఆరోగ్యము అయినను యెహోవాని ఆశ్రయించాడు. రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడంట. హల్లెలూయా. మీరు కూడా మీకు వచ్చిన బాధను బట్టి అనుభవించండి. మేలులే కాదు అనుభవించేది. శ్రమ వచ్చినప్పుడు పక్కకు తొలగిపోవకండి. శ్రమ వచ్చినప్పుడు ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆయన అన్నాడు దావీదు, ఆ శ్రమల్లో ఆ కష్టాల్లో ఆయన ఏమంటున్నాడు? యెహోవాను విడిచి వేరొకరును అనుసరించి వారందరికీ శ్రమలు విస్తరించును. అర్పించు రక్తపానీయములను నేను అర్పించను, వారి పేర్లు నా పెదవులను ఎత్తను. హల్లెలూయా. ఆయన ఈ లోకానుసారంగా అనుసరించే వాటన్నిటిని నేను అనుసరించను, వాటి పేర్లు కూడా నేను ఎత్తను. దావీదు అన్నాడు, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడువాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, నా దప్పిక నువ్వే, నా ఆకలి నువ్వే, నేను జీవిస్తున్న జీవితము నీవై ఉన్నావు, నీవే నా భాగమును కాపాడువాడు అంటున్నాడు. ఎవరన్నా అంటారా అండి? ఎవరు అనలేరు కదా. దావీదు అంటున్నాడు, ఇప్పటి నుండి మీరు కూడా అనండి, ఆయన మీ భాగమును కాపాడబోదు, సర్వమును ఇచ్చి సమృద్ధిగా ఇదిగో సంతృప్తిగా మిమ్మల్ని పోషించబోతూ ఉన్నాడు. ఆమె చెప్తారా? టైం అయిపోతుంది, నువ్వు తొందరగా వాక్యం ముగిస్తే నేను ఇంటికి వెళ్తాను అనేటట్లుగా ఉన్నారండి మీరు. హల్లెలూయా. హల్లెలూయా. మనము అలాగంటే దేవుడు అంటున్నాడు, మనోహరమైన స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను, నాకు ఆలోచనకర్తవైన యెహోవా స్తుతించెదను, రాత్రి గడియల్లో నా అంతర్యంత్రములు నాకు బోధించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి అనుసరించి నడిస్తే, దేవుని దగ్గర నువ్వు అడిగితే, దేవుని పాదాలు పట్టుకొని నువ్వు అడిగితే, ఎప్పుడు మరవకుండా ఆయనను స్తుతిస్తే, ఆయనే అన్నీ నాకు ఇస్తాడని నువ్వు నమ్మితే ఆయన ఏం చేస్తాడంట? నీకు ఆలోచనకర్త అయి ఉండి ఆయన ఏం చేస్తాడంట? రాత్రి గడియల్లో నువ్వు పండుకున్నప్పుడు ఆయన నీకు బోధ చేస్తాడంట. ఆమె చెప్తారా? మీరు ఎలాగ నడవాలో, మీరు ఎలా ప్రవర్తించాలో, మీరు ఎలా మాట్లాడాలో అవన్నీ బోధ చేస్తాడంట. దేవుడే చెప్తాడంట. మీరు ఎవ్వరు మాటలు వినట్లేదంట, కానీ ఈరోజు రాత్రికాల సమయంలో దేవుడే మీతో మాట్లాడతాడంట. ఆమె చెప్తారా? మాట్లాడొద్దా దేవుడు? ఎప్పుడు మన బ్రతుకులు ఇక్కడే ఉండాలా? మనం పైకి ఎదగద్దా? హల్లెలూయా. హల్లెలూయా. ఎదగాలంటే ఆమె చెప్పకపోయారా? ఆమె ఆమె ఆయన ఆలోచనకర్త అయి ఉండి, ఆలోచన ఎవరు చెప్తారు? సలహాలు ఎవరు చెప్తారు? వేరే వాళ్ళు చెప్తే, వేరే వాళ్ళు ఎవరైనా బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, భర్త కానీ, భార్య కానీ చెప్తే మనము వాళ్ళ ఆలోచనల ప్రకారం నడిస్తే బాగుపడవో నాకు తెలియదు, కానీ దేవుడే నీకు ఆలోచనకర్త ఉండి
దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆయన రాత్రి గడియల్లో మీరు నిద్రపోయేటప్పుడు మీకు బోధ చేస్తాడంట. ఆమె ఆమె అయితే మీ అంతరంతర్యములకు బోధ చేస్తాడంట, మీరు ఆయనకి మనసు ఇస్తే. చాలా మంది రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తారండి, సెల్ ఫోన్తో నొక్కుంటూ పడుకుంటే సైతాన్ వచ్చి తొక్కద్ది. హల్లెలూయా. సాతాన్ వచ్చి మంచిగా గొంతు మీద కూర్చుంటుంది. ఇంకొందరికేమో భయపెట్టిస్తుంది. ఇంకొంతమందికి అసలు నిద్ర పట్టకుండా చేస్తాయి. అదే దేవుణ్ణి ధ్యానిస్తూ నువ్వు పడుకున్నావు అనుకో, దావీదు లెక్క నీ అంతరంద్రియములకు ఆయన బోధ చేస్తాడంట. ఆమె చెప్తారా? ఈ రోజు నుంచి మానేయండి. మీరు చూడటమేమో కానీ మీ పిల్లలకు కూడా సెల్ ఫోన్లు అలవాటు అయిపోతాయి. మీరు ఏది చేస్తారో అదే చేస్తారు పిల్లలు. హల్లెలూయా. మనం ఏ రక్తం ఇచ్చి కొనబడ్డాం? యేసయ్య రక్తం ఇచ్చి కొనబడ్డాం. యేసయ్య ఈ భూలోకంలో ఎలా నడిచాడో అలాగ నడవండి అని చెప్తుంటే, ఆయన నడిచినట్టు నడవకపోయినా మన ఆత్మీయ తండ్రి ఉన్నాడు కదా, ఆయనలాగా మనం నడుస్తాం. హల్లెలూయా. ఆయన మన ముందు ఉన్నాడు కదా, మనం చూస్తున్నాం కదా కళ్ళతోటే. ఆత్మీయ తండ్రి నడిచినట్టయినా సగంలో సుఖమైన నడుపుతాం. హల్లెలూయా. అప్పుడు దేవుడే మన అంతరంధ్రములకు బోధ చేస్తాడంట. ఆ బోధను విని అనుసరించి నడిచినాం అనుకో, మన ఇల్లు కట్టబడినట్లే. హల్లెలూయా. మొన్న ఒక సహోదరి అంటుంది, అమ్మగారు నేను మీటింగ్స్కి వచ్చి నేను మీ ఇంట్లో పరిచర్య చేయాలనుకున్నాను. చాలా ఆశ ఉండిందంట ఆమెకి. అయితే ఆమె చెప్తుంది నాకు, ఇదిగో మీ ఇంటికి వచ్చి నేను పరిచర్య చేస్తే నేను పరలోక రాజ్యంలో పునాది వేసుకున్నట్లే, ఆ తర్వాత నేను ఇల్లు కట్టుకుంటాను. సేవకులకి ఉపచారము చేయట మేలు అని బైబిల్లో ఉంది. నేను కూడా ఒక సాక్ష్యమిని నేర్చుకున్నాను. నేను మీ ఇంటికి వచ్చి పరిచర్య చేస్తా, చిన్న అవకాశం ఇస్తావా అని అడిగింది. సరే రా అన్న. కానీ ఆమె రాలేకపోయినందుకు చాలా బాధపడ్డది. నేను ప్రార్థన చేస్తే ఆమెకు దర్శనంలో కనబడ్డదంట, నువ్వు ఎంతగా బాధపడుతున్నావు కదా, ఇంకొకసారి నీకు అవకాశము నేను ఇస్తాను, ఇప్పుడే అయిపోలేదు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంట, ఇప్పుడే అయిపోలేదు, ఇంకొక అవకాశం ఇస్తా, అప్పుడు చేతుల్లో, ఇప్పుడు బాధపడకు అన్నాడంట. ఆమె చెప్తారా? ఆమె వాళ్ళ ఇంట్లో ఆమె ఒక్కటే ఉంది. ఆమె బలహీనంగా ఉంది. ఆమె ఇక్కడికి రావడానికి 4 గంటలు పట్టుద్ది ప్రయాణము. ఆమె వచ్చేసరికి నేను పనంతా అయిపోతుంది. అయితే ఆమె ప్రార్థన చేస్తే దేవుడు ఆమెతోటే మాట్లాడాడంట. మీకు కూడా పరిచర్య చేయాలని ఆశ ఉందా? నేను కూడా మొట్టమొదటిగా మీటింగ్స్ పెట్టినప్పుడు అమ్మగారు నాతోటే అన్నది, ఇదిగో సుధా మీ ఇంట్లో భోజనాలు సిద్ధపరచాలి అయ్యగారులకి అని అన్నది. అన్న తర్వాత అయ్యో అని అనుకున్నాను. నాకు తెలియదు, అయ్యో అనుకున్నాను, ఇంకేమనుకోలే. నేను పాట పాడాలని అనుకున్నాను, నేను మీటింగ్లో పాల్గొనాలనుకున్నాను. నా మనసు అంతా ఇటే ఉంది. నేను చేసే పని మీద నాకు లేనే లేదు. ఆ తర్వాత ఒక మీటింగ్ అలాగే గడిచిపోయింది. ఇంకొక మీటింగ్ వచ్చింది, ఇంకొక సంవత్సరము. అప్పుడు అనుకున్నాను, అప్పుడు నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆ సాక్ష్యంలో అమ్మగారు చెప్తుంది, ఇదిగో నేను కూడా ఒకసారి ఇట్లాగే అనుకున్న తర్వాత అయ్యగారు వచ్చంట, ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వింటున్నారా వాక్యము? హల్లెలూయా. వింటలేదు. నువ్వు సేవకులకి వంట చేసి పెడుతున్నవని నువ్వు బాధపడుతున్నావా? వాళ్ళకంటే ఆశీర్వాదం నీకే ఎక్కువగా వస్తుంది, వాళ్ళ కోసం కష్టపడ్డావు కాబట్టి. నువ్వేం బాధపడగాకు. ఇదిగో మేము పోయి అక్కడ చెప్పి వస్తాం, కానీ నువ్వెంత కష్టపడ్డావో దేవుడు చూస్తలేడా?
అని అయ్యగారు అన్నాడంట. హల్లెలూయా. ఆ సాక్ష్యం విని అప్పటి నుండి నాకు ఇక్కడికి రావడం ఇష్టం అనిపించలేదండి. నేను అక్కడ పనిచేసిన దేవుడు చూస్తాడు, ఇక్కడ కూర్చొని ఎన్నది నా మనసులో ఉంటుందో, నా చెవులకి వినపడదో ఈ ఎండకి. హల్లెలూయా. నేను లైవ్లో వింటాను, కానీ దేవా నేను మొట్టమొదటిగా అన్న మాటని నువ్వు క్షమించి నా మాట నాకు రివర్స్ ఇచ్చే, నేను ఇంకెప్పుడు అలా అనుకోను అని అనుకున్నాను. హల్లెలూయా. అనుకున్న తర్వాత నేను ఇష్టపూర్వకంగా నేను పని చేశాను, పరిచర్య చేశాను. ఆ పరిచర్యలో దేవుడు నేను ఇంటికాడ ఉన్నదాన్ని కూడా తీసుకొచ్చి దేవుడు నాతో మాట్లాడాడు. ఆమేన్ చెప్తారా? ఆమేన్. నేనేమనుకున్నాను, ఇష్టపూర్వకంగా పరిచర్య చేశాను దేవుని సేవకులకి. ఎవరికి చేశాను? నేను దేవుని సేవకులకి చేశాను. దేవుడు నా మనస్సును ఎరిగాడు. దేవుడు అక్కడ ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మాట్లాడాడు, అభిషేకించాడు. ఆ అభిషేకము ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఆమె చెప్తారా? ఆమె. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు మనోహరమైన స్థలములో మీకు పాలు ప్రాప్తించినట్లుగా చేస్తాడంట ఆయన. అయితే మీరేం చేయాలి? మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా నిజంగా మొరపెడతారో, మీరు నిజంగా స్పష్టమైన మనసుతో దేవుణ్ణి ప్రార్థిస్తారో, మీ ప్రార్థన వ్యర్థము కానే కాదు. ఆమె చెప్తారా? ఆయన రాత్రి గడియల్లో మీరు మీ అంతరంగములతో బోధించబోతూ ఉన్నాడంట. ఆమెన్. అంతేకాదు దేవుడు అంటున్నాడు, ఇదిగో సదాకాలము యెహోవా యందు నా గురి నిలిపి ఉన్నాను అంటున్నాడు దావీదు. ఇదిగో నేను గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపక్షమందు ఉన్నాడు గనుక నేను కదిలించబడను. దేనికి? శ్రమ వచ్చినప్పుడు ఆయన కదిలించబడడంట. హల్లెలూయా. ఆయనకు బాధ వచ్చినప్పుడు కదిలించబడడంట. ఎందుకు అని అంటే ఆయన కుడిపక్షమున కూర్చొని ఉన్నాడంట. దేవుడు కుడిపక్షమున ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గర కూడా దేవుడు నిలవాలంటే మన సొనుగుడు గొనుగుడు ఇంకా ఏముంటాయండి, వారి మీద వీళ్ళ మీద చెప్పుకోవడం, ఇవన్నీ మానివేసుకోవాలి. ఏముండాలి? స్పష్టమైన మనసుతో దేవుని స్తుతిస్తే దేవుడు ఆత్మ మీకు బోధించబోతు, మంచి చెడులు నేర్పించబోతూ ఉన్నాడు దేవుడు. ఇది కృపాయుగము, ఇది కొంతకాలమే. హల్లెలూయా. అన్ని వేళల్లో దొరకదు, దొరికినప్పుడే మనము తీసేసుకోవాలి. ఆమె. ఇప్పుడు మీరు ఏది అడిగితే అది చేస్తానన్నాడు దేవుడు, చేయనంటలేడు. మీరు ఏదైతే అడుగుతారో అది నిశ్చయంగా మీకు చేస్తానంటున్నాడు. మీరు అడగడం ఆలస్యమో మీరు పొందుకుంటారు. నమ్మిన వారు ఆమె చెప్పాలి. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసిస్తూ ఉంది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో ఇడిచిపెట్టలేదు, నీ పరిశుద్ధుని కుళ్ళిపట్టనివ్వు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇదిగో అందువలన నా హృదయము సంతోషిస్తుంది. ఎట్లా కార్యాలు జరిగితే ఎంత సంతోషిస్తారో, దావీదు దేవుడు కుడిపక్షమునున్నందుకు ఆయన హృదయం అంతా సంతోషిస్తుందంట. అంతేకాదు ఆయన హర్షిస్తున్నాడంట, ఆయన శరీరము కూడా సురక్షితంగా ఉందంట. హల్లెలూయా. మన శరీరం కూడా సురక్షితంగా ఉండాలంటే, మనము కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఆయనను ఆశ్రయిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము. అంతేకాదు దేవుడు అంటున్నాడు, నా దావీదు నా ఆత్మను నువ్వు పాతాళంలో విడిచిపెట్టవు కనుక అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టవు, ఇదిగో నీ పరిశుద్ధుడిని నువ్వు కుళ్ళు పట్టలేవు. దేవుణ్ణి నమ్మిన బిడ్డలంట ఎవరిని కూడా బిచ్చి ఎత్తుకునే స్థితికి రానియడంట. ఆమె చెప్తారా? వాళ్ళు సురక్షితంగా కాపాడబడతారంట. పోయిన వారం విన్నాం కదా మనం సాక్ష్యాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని మరణపు అంచుల దాకపోయి తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఆమె చెప్తారా? అది సురక్షితం, అది కాపాడబడటము, అది ఆయన కాపుదల మన మీద ఉండడము. హల్లెలూయా. ఈ కాపుదల మన మీద ఉందంటే ఏంటిదండి? ఆయన కృప మన మీద ఉన్నట్లుగానే, మనం ఆయన దృష్టిలో ఉన్నట్లుగానే. ఆమె చెప్తారా? మీరు చేసే ప్రార్థన వ్యర్థం కావట్లేదని అర్థం. ఇప్పటి నుండి కూడా ఇంకా 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 ఆయనకి మనసిచ్చి ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, జీవ మార్గములను మీకు తెలియచేస్తాను అంటున్నాడు. జీవ మార్గములు మనం తెలుసుకోవాలా? నాశనం అయిపోయే మార్గాలు తెలుసుకోవాలా? ఏ మార్గాన్ని మనం తెలుసుకోవాలి? జీవ మార్గములను నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషములు కలదు. హల్లెలూయా. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము, తృప్తి మనకి ఇంకెక్కడ దొరకవు. ఈ మాటలు ఇంకెక్కడ కూడా దొరకవు. ఏ అంగట్లో దొరకవు, ఏ దుకాణాల్లో దొరకవు, ఏ షాపింగ్ మాల్లలో దొరకవు, ఇంకెక్కడ కూడా దొరకవు. ఆయన దగ్గర ఉన్న సంతోషము, ఆయన సన్నిధిలో అనుభవించే అంత కృప ఇంకెక్కడ కూడా దొరకదు. చాలా మంది అంటారు, ఇదిగో నాకు ఇంటికాడ నెమ్మది ఉంటుంది కానీ, చుట్టాలింటికి పోతే నెమ్మది ఉంటుంది కానీ, ఫంక్షన్లకు పోతే నెమ్మది దొరకదు కానీ, మీ మందిరంలోకి రాగానే అసలు తెలియని ప్రశాంతత అంటారా? అన్నారా? విన్నారా? ఎప్పుడన్నా విన్నారా? చాలా మంది అంటారు, మీ మాటలు వినంగానే చాలా నెమ్మది దొరికింది నాకు అంటారు. హల్లెలూయా. విన్నారా ఎప్పుడన్నా? ఇవన్నీ చేయాలంటే మనం జీవ మార్గం తెలుసుకోవాలి కదా. తెలుసుకున్న వాళ్ళకి ఈ అనుభవం అర్థమవుతుంది. ఆమె చెప్తారా? మీతోటి ఒక్కరన్నా అనలేదా? అలాగా అనలేదా? అయితే ఇప్పటి నుంచి నేర్చుకోండి. ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడితే నెమ్మది కలగాలి. ఒక మనిషి ఇంకొక మనిషితోటే ప్రేమగా మాట్లాడాలంటే ఆయన దగ్గరికి పోవాలా మనం. మా అయ్యగారు చెప్తుంటాడు అప్పుడప్పుడు, ఒక ఆమె ఉండేదంట, గెయ్యాల గంప. నిజంగానే హల్లెలూయా. మా ఊర్లో ఒక ఆమె గయ్యాల గంప. ఆమె కంటే ముందు నల్ల దగ్గర బిందె పెడితే వాళ్ళు అయిపోయిన వాళ్ళే. అంత గయ్యాలతనంగా ఉండి 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 ఒక్కసారి ప్రభుని అంగీకరించింది. ఆమెలో ఎంత శాంతి సమాధానం వచ్చేసినాయో. చాలా మంది ఆమె చచ్చిపోయేదాకా అన్నారు. ఎంత గయ్యాల కంప ఉంటే మరియమ్మ, రూత్ లాంటి ఈయన ఎలా వచ్చిందండి అని అడిగిండ్రు ఆమెని. హల్లెలూయా. మీరు కూడా ఇప్పటి నుండి సంపూర్ణ సంతోషములు మీకు కలగాలంటే, మీకు జీవ మార్గాలు తెలియబడాలంటే, ఆయన దగ్గర సుఖము కావాలంటే, ఆయన కుడి చేతిలో సుఖము కలదు అని అంటున్నాడు. హల్లెలూయా. నీ దగ్గర కూడా, నీ దగ్గరకు వచ్చిన వారికి కూడా ఏం కలగాలి? సమాధానం కలగాలి. వారు ఆదరణ పొందుకోవాలి. వాళ్ళు నీ మాటలతో బలము పొందుకోవాలి. నీ మాటలతో ఓదార్పు కలగాలి. ఇవన్నీ కలగాలంటే ఆయన మనము ఆశ్రయించాలి. హల్లెలూయా. వేరే ఒక్కరిని అనుసరించి నడిస్తే శ్రమలు విస్తరిస్తే అని మనం ఇప్పుడే విన్నాం. హల్లెలూయా. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దావీదులాగా పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎవరు ఆయన? సర్వ సృష్టికర్త. ఎవరైనా? సర్వ సృష్టికర్త, సర్వమును అనుగ్రహించిన దేవుడై ఉన్నాడు. నీకొచ్చిన ఈ చిన్న చీమంత కష్టం ఆయన నిమిషంలో తీసేస్తాడు. కానీ నీ మనసు ఆయనకి ఇవ్వకనే ఆ చీమంత శ్రమ గుట్టంత పెద్దగా నీకు కనబడుతుంది. ఆ శ్రమలన్నీ పోవాలి. నీ ఆరోగ్యము, నీ శరీరం కూడా సురక్షితంగా ఉండాలంటే ఆయన ఆశ్రయించక తప్పదు. ఆమె చెప్తారా? ఆమె నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నాకనే సుఖం వచ్చింది. దేవుణ్ణి నమ్ముకున్నాకనే సంతోషం వస్తుంది. ఈ బాధలు యేసన్న గారు రాశాడు, నిన్ను ఆశ్రయించిన వారికి ఈ శ్రమలు శ్రమలుగా కనబడలేదంట ఆయనకి. ఆమె చెప్తారా? శ్రమలుగా కనబడలేదంట. ఎందుకు? ఆయన
యేసన్న గారితో ఉన్నాడు కాబట్టి. యేసన్న గారితో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనము కూడా దేవుడితో ఉంటే, దేవుడు మనతో ఉంటే మన బాధలు మనకి కనపడకుండానే మాయమైపోబడుతుంది. ఆమె చెప్తారా? ఆమె ఆమె మనకున్న శ్రమలు మనకు కనపడకుండానే మాయమైపోబోతున్నాయి. మాయగారు నాకు ఒక ప్రార్థన చేస్తూ ఉంటాడు ఎప్పుడు, ఇదిగో నాకు వచ్చే శోధన, రాబోయే శోధన మీరే ముందుండి దాన్ని తొలగించండి అంటుంటాడు అప్పుడప్పుడు. ప్రతి ప్రార్థనలో నేను వింటాను ఆ మాట. అలాగే మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు వచ్చే శోధన, రాబోయే శోధన, రాబోతున్న శోధన తొలగించబడాలని ప్రార్థన చేయాలమ్మా. ఆమె చెప్తారా? ప్రార్థన అందరూ చేస్తారు. ఆ ప్రార్థనలలో కూడా మర్మాలు దాగి ఉంటాయి. నేర్చుకోవాలి, విని నేర్చుకోవాలి. మనకంటే భక్తులు ముందుగా ఉన్నవాళ్ళు, మన ఆత్మీయులు, వాళ్ళని అనుసరించి మనము నడవాలి. హల్లెలూయా. నడవాలంటే వాళ్ళు ఏది కట్టుకుంటే అది కట్టుకోవడం కాదు, వాళ్ళు ఏ ముళ్ళల్లోకి వెళితే ముళ్ళల్లోకి వెళ్ళడం కాదు. జీవ మార్గములు మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మార్గంలో మనం నడవాలి. హల్లెలూయా. మీరు ఒకరిని అనుసరించి నడవాలంటే వాళ్ళని అనుసరించి నడవడం కాదు, ఆత్మీయతలో, ఆత్మీయ అనుభవంలో నడవాలి మనము. హల్లెలూయా. ఈ లోకానుసారంగా కాదండి, ఆత్మీయ అనుభవంలో దినము మనము పర్వతము ఎక్కేవారిగా ఉండాలి. పరిశుద్ధ పర్వతము ఎక్కేవారిగా మనం ఉండాలి. మన ప్రార్థన దినము మారిపోవాలి. మన భాషలు దినము మారిపోవాలి. కొందరు చేసే ప్రార్థనే చేస్తారు, కొందరు మాట్లాడే భాషలే మాట్లాడతారు. వాళ్ళ అలవాటు ప్రకారముగా చేసే ప్రార్థన అది. మనము దేవుళ్ళు ఎదిగే కొద్దీ మన ప్రార్థన మారిపోతుంది, మన భాషలు మారిపోతాయి, మన నడవడిక మారిపోతుంది. దావీదు అంటాడే, నా స్వాస్థ్య భాగము నీవే, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడువాడు కూడా నీవే. నిన్ను అనుసరించి నడిస్తే మనోహరమైన స్థలములో, పరలోకములో నాకు స్థానం ఇస్తావని దావీదు పరిగెత్తుతూ ఉన్నాడు. దావీదులాగా మనము దావీదు వెనకాల పరిగెత్తటమే. హల్లెలూయా. ఇవాళ ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రార్థన చేయండి. దేవుణ్ణి ఎతకడం మనం నేర్చుకోవాలి, మనుషుల్ని ఎతకడం కాదు. డబ్బుల సహాయం కావాలంటే మనుషుల దగ్గరకు పోయి అడిగేస్తాం. అదే దేవుని దగ్గర ఒక్క నిమిషం ఆగి దేవుణ్ణి అడిగితే, నువ్వు పోయి అడగబోయే మనిషితో దేవుడు మాట్లాడి, నువ్వు పోకముందే వారికి నువ్వు వచ్చిన విధానాన్ని బట్టి వాళ్ళు గ్రహించి, నువ్వు అడగకముందే నీకు సహాయం చేస్తున్న తట్టు దేవుడు చేస్తాడంట. ఆమె చెప్తారా? ఆమె నువ్వు ఇప్పుడు ఆడికి పరిగెత్తాలి, దేవుని దగ్గరకు పరిగెత్తాలి. దేవుని దగ్గరికి పరిగెత్తారా, మనుషుల దగ్గరికి పరిగెత్తుతారా? ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉంటాయంట. ఆ సుఖము మనం పొందుకోవాలంటే ఆయన కుడి చేతిలో మనం ఉండాలి. ఆయన అనుసరించి నడవాలి. నడుద్దామా? ఆయన ఆశ్రయిద్దామా? అందరం తలలు వంచినట్లయితే ఈ మాటలు మన హృదయంలో నిలిచి నాటి ఫలింపజేయనుగాక. ఆమేన్. దేవా నీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రములు. దేవా నీకు వందనాలు తండ్రి. ఈ దినమున ప్రభువా మాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి ప్రభువా, యేసయ్యా నీవే నా దేవుడు అయి ఉన్నావు అయ్యా. నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని నాయన, ఇదిగో నిన్ను నాయన నీ శరణు వచ్చి ఉన్నాను తండ్రి. నువ్వే నా దేవుడివి. ఇదిగో ఈ భూమి మీద నాయన అయ్యా భక్తుల్లాగా, నీకు శ్రేష్ఠుల్లాగా, ఇదిగో నీకు ఇష్టంలాగా నేను బ్రతకాలే ప్రభువా. ఇదిగో నాయన నిన్ను విడిచి అయ్యా వేరే ఒక
దానిని కానీ ఒకరిని కానీ దేనిని కూడా నేను అనుసరించి నడవకూడదు ప్రభువా. ఇదిగో నేను శ్రమలు అనుభవించకూడదంటే అయ్యా నేను దేన్ని అనుసరించకూడదని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇదిగో నా ప్రభువా అయ్యా అన్ని జనులు అర్పించినట్లుగా రక్తపానీయములు నాయన నేను అర్పించక ప్రభువా వారి పేర్లు కూడా నా పెదవులను ఎత్తకూడదు. ఇదిగో అంటే దాని అర్థము ప్రభువా ఇదిగో నేను ఈ గుడికి పోతే బాగుండు, ఆ గుడికి పోతే బాగుండు. ఇదిగో ప్రభువా నీకు స్తోత్రములు. అలాంటి మనస్సు నా మనసులోకి రాకూడదు ప్రభువా. ఇదిగో తండ్రి వాళ్ళు నా సహాయం చేస్తారు, వీళ్ళు నాకు సహాయము చేస్తారని ఇదిగో నాయన నేను అలాగ తలంచకూడదని నువ్వు చెప్తున్నావు. ఇదిగో నువ్వు నన్ను అనుసరించి నడిస్తే ఇదిగో ప్రభువా యేసయ్య ఆలోచన కర్తవై ఇదిగో నాకు నా ప్రభువా రాత్రి గడియల్లో నా అంతరంద్రియములతో నువ్వు బోధ చేస్తానని మాట్లాడి ఉన్నావు ప్రభువా. అడుగుదామా? ఇదిగో దేవుడు అన్నాడు దేవుడిని అనుసరించి నడిచే వారిని ఇదిగో కుళ్ళు పట్టని అంటున్నాడు. పరిశుద్ధునిగానే బ్రతకనిస్తాను, వారికి ఇంకనూ జీవ మార్గములు తెలియజేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. వారికి ఇదిగో దేవుని సన్నిధి పరిపూర్ణ సంతోషము ఇదిగో సమాధానమును అనుగ్రహిస్తానంటున్నాడు. అంతేకాదు ఇదిగో నా కుడి పక్షమున ఆయన యందు నేనున్నాను గనుకనే ఇదిగో నా మనసు నా హృదయము సంతోషిస్తూ ఆనందిస్తూ గంతులు వేస్తున్నానని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. యేసయ్యా ఇదిగో నేను కూడా అలాగా బ్రతకాలి యేసయ్యా, నేను కూడా అలాగా జీవించాలి ప్రభువా. ఇదిగో నేను హత్తుకొని జీవించే మనస్సు నాకు అనుగ్రహించు ప్రభువా. ఇదిగో నేను ఎలాగుండాలో నాకు నాయన ఇదిగో రాత్రి గడియల్లో నా అంతరందిరములతో నువ్వు బోధించు ప్రభువా. నువ్వు బోధిస్తావని నేను నమ్ముచు ఉన్నాను నాయన. ఇదిగో నీ కొరకు నాయన నేను నా తండ్రి ఇదిగో ఈ రాత్రి నా ప్రభువా నేను ధ్యానిస్తాను అని ఒప్పుకుందామా? నోరు తెరిచి దేవుణ్ణి అడగండి, దేవుడితో మాట్లాడండి. ఇదిగో సమాధానము లేకుండా ఇక్కడికి వచ్చారంట చాలా మంది. ఇదిగో చాలా కంగారుతో వచ్చారంట, చాలా భయముతో వచ్చారంట. ఇదిగో మీ భయములన్నీ దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. ఇదిగో మీ భీతి అంతా దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. ఇదిగో దేవుడు మీకు కాపుదలగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన రక్షణ కోటగా నీకు ఉండబోతూ ఉన్నాడు. ఆయన గొప్ప నెమ్మదిని ఇవ్వబోతూ ఉన్నాడు. నీకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. ఇదిగో నీకు ఆశ్రయ దుర్గముగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన నీకు క్షేమాధారముగా ఉండబోతూ ఉన్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో